సింధి కాలనీలో మస్ట్ ట్రై ఐటమ్ వేఫల్స్ అంట. సో ఇక్కడ చూడగానే నాకు పిచ్చ టెంప్ట్ వచ్చేసింది. సో నాకు ఇష్టమైన న్యూటిల్లా వేఫల్ని ఎలా తయారు చేస్తారు, ఏంటి, దీని ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, సింధి కాలనీలో అసలు పబ్లిక్ ఎంత ఎక్కువగా ఆదరిస్తున్నారు వేఫల్స్ అనేది తెలుసుకుందాం పదండి. సో వేఫల్స్లో న్యూటిల్లా వేఫల్ని తయారు చేయమని చెప్తున్నాను. సో ఈయన, మీ పేరేంటి? నా పేరు దీపక్. ఓకే, వేఫల్స్ సింధి కాలనీలో చాలా ఫేమస్ అని విన్నాను. సో దీపక్, ఎలా ఉంటుంది బిజినెస్ ఇదంతా ఈవినింగ్ టైంలో? బిజినెస్ ఎట్లా నడుస్తుంటే చెప్పలేము, కానీ వర్డ్స్ బట్టి డిపెండ్ అని చెప్తాము. ఎట్లుంటుంది కస్టమర్ ఎట్లుంటుంది అని. ఎక్కువ ఏది పోతుంది మన దగ్గర? ఎక్కువ న్యూటెల్లా వేఫల్ అనుకుంటూ వెళ్తుంటుంది. ఓకే, న్యూటెల్లా, కిట్ క్యాట్, ట్రిపుల్ చాక్లెట్ ఇవి బెస్ట్ సెల్లింగ్ అనమాట. ఎక్కువ న్యూటెల్లానే పోతుంటుంది. ఎంత? ఒక 100 రూపీస్ తీసుకొస్తే తినగలుగుతామా హ్యాపీగా స్ట్రీట్ ఫుడ్? మెయిన్ బడ్జెట్ని చెప్పలేము, కానీ టేస్ట్ అయితే మీరు ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, సో ఎలా తయారు చేస్తారు ఏంటో చూద్దాం పదే. ఓకే, నేను ఆర్డర్ చేసిన న్యూటిల్లా వేఫల్ అయితే నా చేతిలో ఉంది. ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేసి చెప్తాను. సో సింధి కాలనీలో ఇవి కాకుండా చాలా స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయంట, అవి కూడా ట్రై చేద్దాం. సో నెక్స్ట్ స్ట్రీట్ ఫుడ్లో మళ్ళీ కలుద్దాం.